చాలా చిన్న పిల్లలకి హ్యాండ్ రైటింగ్ నేర్పించేటప్పుడు లేదా 3-4 తరగతులు వచ్చిన హ్యాండ్ రైటింగ్ అస్సలు బాగా రావట్లేదు, బేసిక్స్ కూడా రావట్లేదు అనిపించినప్పుడు ఈ ఎక్సర్సైజ్ ట్రై చేయండి. ముందుగా మీరే 2 చుక్కలు పెట్టండి. అప్పుడు వాళ్ళ చేతికి ఒక పెన్సిల్ ఇచ్చి ఈ 2 చుక్కల్ని కలపమని చెప్పండి. ఎన్ని వీలైతే అన్ని ఇలా చుక్కలు పెట్టి నిలువు గీతలు వాళ్ళు. ఆ నిలువు గీతల మధ్యలో దూరాన్ని తగ్గించండి, చిన్నవి గీయమని చెప్పండి. తర్వాత దగ్గరగా 2 చుక్కలు అడ్డగీత కోసం పెట్టి ఇలా చేయించండి. ఇలా వీలైనన్ని సార్లు మీరు చుక్కలు పెట్టి వాళ్ళ చేత గీతలు గీయించండి. మంచి సమయం సందర్భం కూడా చూసి ఇలాంటి యాక్టివిటీస్ మొదలు పెట్టాలి. ఈ 2 గీతలతో ఒక అక్షరాన్ని తయారు చేయించండి. ముందుగా ఈ 2 చుక్కల్ని కలుపుతారు, తర్వాత ఈ 2 చుక్కల్ని కలుపుతారు. వాళ్లే అద్భుతంగా రాసిన ఒక ఎల్ అనే అక్షరాన్ని చూసి ఆశ్చర్యపోతారు. కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతూ ఉంటుంది మెల్లగా. ఈ 2 చుక్కల్ని కలపమని చెప్పండి. ఒక అడ్డగీత అయింది. ఇక్కడ ఒక చుక్క పెట్టి ఇక్కడ ఒక చుక్క పెట్టండి, కలపమని చెప్పండి. ఆ 2 గీతల్ని కలిపితే ఒక టీ అనే అక్షరం వస్తుంది. దీంతో మీరు హెచ్ చేయించవచ్చు, ఎఫ్ రాయించవచ్చు, ఈ రాయించవచ్చు, క్యాపిటల్ లెటర్ ఐ రాయించవచ్చు. దీనికి సమయం పట్టినా పర్లేదు, ఒక 4-5 రోజులు. మెల్లగా ఏటవాల గీతలు, అలాగే బ్యాక్ స్లాష్లు, అలాగే సి ఆకారం, రివర్స్ సి ఆకారం, ఇలా మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా పెంచండి. 1-2 నెలల్లో అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి.